మాయ తన కుటుంబం నిర్వహించే పూల దుకాణంలో పనిచేయడం చాలా ఇష్టపడేది. అది చిన్నదైనా చాలా ఆనందంగా ఉండే చోటు. ఈరోజైతే మరింత ప్రత్యేకంగా అనిపించింది. సూర్యకాంతి లోపలికి వచ్చి గులాబీలు, లిల్లీలు మరియు ఇతర పూలతో నిండిన వాసాలలో రంగుల అందాన్ని మరింత మెరిపించింది. ఆమె చిన్న తమ్ముడు లియో కూడా సహాయం చేస్తున్నాడు. దుకాణం ముందు భాగంలో చిన్న పూల గుచ్చాలను జాగ్రత్తగా అమర్చుతున్నాడు. అతను కౌంటర్ కంటే కొంచెం చిన్నవాడైనా తన పని విషయంలో చాలా శ్రద్ధగా ఉన్నాడు. మాయ ఒక కస్టమర్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పెద్ద అందమైన పూల గుచ్చాన్ని చేతిలో పట్టుకుంది. అందులో పసుపు రంగు డైసీలు, ఊదా రంగు ఆస్టర్లు, గులాబీ రంగు రోజాలు ఉన్నాయి. ఆ కస్టమర్ ఒక పెద్ద వేడుక కోసం ఇది ఆర్డర్ ఇచ్చాడు. ఆ వేడుకకు ఆనందం తీసుకురాబోయే ఈ పూలగుచ్చాన్ని తయారు చేయడం మాయకు ఎంతో గర్వంగా అనిపించింది. ఇది ఎలా ఉంది లియో అని మాయ పెద్ద చిరునవ్వుతో అడిగింది. ఇది ఇప్పటివరకు చేసిన వాటిలోనే బెస్ట్ మాయా అని ఆనందంగా అన్నాడు. వాళ్లకు చాలా నచ్చుతుంది. ఆ దుకాణం అంతా పూల సువాసనతో నిండిపోయింది. కస్టమర్లు వస్తూ పోతూ ఉండడంతో అక్కడ ఒక సంతోషభరితమైన వాతావరణం ఏర్పడింది. ఆ రోజు రంగులతో, నవ్వులతో నిండిపోయింది. మాయకు తెలుసు, వారు అమ్మే ప్రతి పూలగుచ్చం ప్రపంచానికి పంచే చిన్న ఆనందమని.